నమస్తే బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము పైర్కి వెళ్ళొచ్చాక ఎయిర్బిఎన్బిలో గేమ్స్ ఆడాము సీక్వెన్స్ అని. అది ఆడి మేము పడుకునేసరికి ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయించి మేము బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో దగ్గరలో పార్క్ ఉందంటే అక్కడికి వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్గా మా ప్లాన్ అయితే వేరే ఉండే, కానీ ఇంకా అప్పటికి లేట్ అయిపోయిందని దగ్గరలో పార్క్ ఉంటే అక్కడికి వెళ్ళాము. ఈ గూగుల్ మ్యాప్స్ మాత్రం అనవసరంగా మమ్మల్ని ఫ్లైఓవర్ ఎక్కించింది. ఒక రూట్ చూపించాల్సింది ఇంకో రూట్ చూపించింది. మళ్ళీ రిటర్న్ యూటర్న్ తీసుకొని అదే వేలో వెళ్ళాము. 5 మినిట్స్లో వెళ్ళాల్సిన పార్క్కి గూగుల్ మ్యాప్స్ దయ వల్ల 15 మినిట్స్లో రీచ్ అయ్యాము. మేమైతే సన్సెట్ పార్క్కి వెళ్ళాము. సర్వ్ సిటీలో సన్సెట్ వ్యూకి కానీ పిక్నిక్కి కానీ బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు అంట ఈ పార్క్. ఆఫ్టర్ కిడ్స్ వెకేషన్కి వెళ్తే మాత్రం ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ బిఫోర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళ న్యాప్ టైం మేనేజ్ చేయాలి, ఫుడ్ టైం మేనేజ్ చేయాలి, ఇంకా అందరు కిడ్స్ ఉండడం వల్ల మా ట్రిప్లో ఈచ్ చైల్డ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కాబట్టి వాళ్ళందరి న్యాప్ టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్ అండ్ వాళ్ళందరికీ తినిపించేసరికి ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అయిపోయింది మాకైతే. బట్ వాళ్ళని ఎటైనా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తే వీ ఫీల్ మోర్ హ్యాపీ దెన్ దెమ్. ఈవినింగ్ బీచ్కి వెళ్దామనే ఇంటెన్షన్లో ఆఫ్టర్నూన్ పార్క్ వచ్చాము, కానీ ఎండ మాత్రం చాలా దారుణంగా ఉండే. వద్దన్న అరుణ్ మాత్రం ఈ బ్రాడ్ వాక్ మొత్తం తిప్పాడు. ఎండకి మాత్రం నాకైతే చుక్కలు కనిపించాయి. 1 ప్లస్ పాయింట్ ఏంటంటే ఎండున్న చల్లగా గాలి వచ్చింది. ప్రైవేట్ బోట్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ బోటింగ్ చేయొచ్చు అండ్ ఫిషింగ్ గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు ఫిషింగ్ కూడా చేయొచ్చు. మేము బోటింగ్ చేద్దాం అనుకుంటే కాస్ట్ కొంచెం హెవీ అనిపించింది. ప్లస్ 5 years ఏజ్ పిల్లలే అలౌడ్ అంట. సో మాకు ఆప్షన్ లేకుండే. మా బ్యాచ్లో పిల్లలందరూ బిలో 5 years ఉన్నారు. ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ వస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే బ్రాడ్ వాక్ ఎండ్లో మొత్తం లైట్స్తో అరేంజ్ చేశారు. నైట్ వ్యూ అయితే బాగుండు కావచ్చు. సో ఓవరాల్గా వ్యూ అయితే ఎంజాయ్ చేసాము. మీకు ఈ వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.